జనసేన కార్యకర్తలకు వేదిక మీద ఉన్న ప్రజలతో ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభ పరిణామం. డాక్టర్ గారు పుట్టినరోజు మరి 3 మంది సంఖ్యలో పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ 25 రోజులు మాత్రమే ప్రతి ఒక్కరూ బాగా కృషి చేసి పనిచేస్తేనే రేపు మనం ఇంకా మనం ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు. వీళ్ళు పెట్టి మనం రాబోయే ఎన్నికల్లో మనం పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, ఎన్ని బూతులు ఉన్నాయి, బూతులు ఎవరెవరు చూసుకోవాలి, ఏజెంట్గా వాళ్ళు ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి దగ్గర ఇవన్నీ మీరు కూలంకషంగా 2 రోజులు చర్చించుకొని 4-5 రోజుల్లో ఒక రిపోర్ట్ తయారు చేసి డాక్టర్ గారికి ఇస్తే అది క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో అర్హులు ఏజెంట్లు కూర్చోవడానికి సరిపోతారా లేదా ఇవన్నీ మనం ముందు జాగ్రత్త చేయకపోతే రేపు మనం నెగ్గడం చాలా కష్టమైపోయింది. కాబట్టి ఈ 4-5 రోజుల్లో రిపోర్ట్ తయారు చేసి వాటి గురించి డాక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తే క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆశిస్తూ మరొకసారి ఇవాళ పార్టీలో చేరే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై జనసేన, జై తెలుగు. నియోజకవర్గ అభ్యర్థిగా కూడా వచ్చాను డాక్టర్ అరవింద్ బాబు గారు, షేక్ జిలానీ గారు, సింహాద్రి యాదవ్ గారు, కొల్లెం నాగేశ్వర గారు, నాగేశ్వర సభ్యులందరికీ ఇక్కడ కార్యకర్తలందరికీ తెలుగుదేశం కార్యకర్తలు నిన్న సాయంత్రం నేను అంతా మాట్లాడాను. మహిళ కూడా అంతా మాట్లాడేశారు. ఏం మెయింటైన్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్తాను. వాళ్ళ సాయంత్రం పెట్టమన్నారు. నేను అనుకోకుండా గంగారెడ్డి కూడా పోయి ఇప్పుడే వస్తున్న డైరెక్ట్గా ఇంటికి కూడా ఆయన లేరండి. అనుకోకుండా పాటలు ఫోన్ చేయగానే కరెక్ట్గా పావుగంటలో అక్కడ పావులో 9 గంటలు పెట్టి రావడం బాగుంటుంది. ఇవాళ మీరందరూ పార్టీలో చేరడం చాలా సంతోషకరం. మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఎట్లా జరుగుతున్నాయి ఏంటని. నర్సాపేటలో రాజకీయం ఎక్కువైంది. అది తగ్గాలి. భావితరాలు ఈ రకంగా చేస్తే మళ్ళా ఓడిపోతారా అనేది గుర్తుంచుకున్నట్టు చేయాలి. మరి ఇవన్నీ నేను చెప్పాల్సిన పల్లె మీ అందరూ తెలుసు. నర్సాపేట మున్సిపాలిటీలో 5 కమిషన్లు మారారు. 5 సంవత్సరాలు అంటే సంవత్సరం ఒకటి. వాళ్ళు ఎందుకు మారుతున్నారని మీరు అర్థం చేసుకోండి. మున్సిపాలిటీ అన్ని ఫండ్స్ పక్కకు పోతున్నాయి. మనం ట్యాక్సులు కట్టేది దీనికి, సిమెంట్ కొట్టడానికి, కాలబట్టడానికి, లైటింగ్ వేయడానికి, పార్కింగ్ చేయడానికి, కానీ సొంతానికి పోతున్నాయి. అవన్నీ కట్టడం చేయడం కోసమే నేను ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేయడం. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోయే ఎలక్షన్లో మీరందరూ చూసి ఆలోచించి ఎవరు చేస్తే మంచిది అని మీరందరూ ఆలోచించండి. ఎందుకేమన్నాను అరవింద్ బాబు గారు గత 5 సంవత్సరాల క్రితం ఓడిపోవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రోజు కష్టపడుతూనే ఉన్నారు. ఆయన 30 సంవత్సరాల నుంచి నాకు స్నేహితం. ఎవరన్నా ఫోన్ చేసి జీవితంలో తగ్గించుకుంటే 5 నిమిషాల్లో 5,000 10,000 తగ్గిస్తారు. ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే మా అందరికీ మంచిది. మీడియా వాళ్ళు దాదాపు 70 మంది దగ్గర ఎంక్వైరీ చేశారు. అన్ని కాలనీలు 78 మంది ఎంక్వైరీ చేస్తే 55 మంది అరవింద్ బాబు గారు మంచూరు అంటే గెలుస్తారని చెప్పడం జరిగింది. నష్టాలు ఎంక్వైరీ జరుగుతుంది. రేపు రాబోయేది టీడీపీ గవర్నమెంట్ 100కి 100 రూపాయలు. నేను రాష్ట్రంలో మాట్లాడుతున్నాను. 120 నుంచి 130 సీట్లు ఖాయంగా వస్తాయి. ఉమ్మడి మన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన 32వ తెలుగుదేశం పార్టీ, జనసేన
బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు ఇక్కడ ఎన్నుకున్నప్పుడు అదేవిధంగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీలో పనిచేస్తున్న కార్యకర్తలు నాయకులు చాలా మంది కూడా మరి ఉమ్మడి పార్టీ కలిసి రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ అరవింద్ బాబు జునాని గారు అదేవిధంగా మరి బీజేపీ నాయకత్వం ముఖ్యంగా మా కపిల్ కుమార్ గారు కానీ మరి ప్రజల నాయకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వారందరూ చూసి వాళ్ళ వైసీపీలో నుంచి అందరూ కూడా మరి టీడీపీలోకి జాయిన్ అవ్వడం అవుతామని చూపిస్తున్నారు. ఈ 5 ఏళ్ళుగా వైసీపీలో పడిన కష్టాలు కానీ మరి దుర్మార్గాలు ఇవన్నీ కూడా భరించలేక చాలా మంది కార్యకర్తలు నాయకులు టీడీపీలో రావడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ వైసీపీ నావనేది మునిగిపోయి వైసీపీ ఎమ్మెల్యే గవర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి మునిగిపోయి ఎమ్మెల్యే తప్పనిసరి ఎన్ని గమనించిన ప్రజలందరూ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. మరి కపిల్ కుమార్ గారు ముందుగా చెప్తున్నారు ఆయన ఇటువంటి అటు గవర్నమెంట్ రావడం ఖాయం, టీడీపీ జనసేన ఒకటి ప్రభుత్వం రావడం ఖాయం. అందువల్ల ప్రజలు గమనించి మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి మన 70 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి దానికి వారికి అండగా జులాని గారు అదేవిధంగా బీజేపీ కానీ టీడీపీ అందరూ కూడా అండగా ఉంటాము. ముఖ్యంగా ఎవరైతే పార్టీ వైసీపీ టీడీపీలోకి జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా గుండెలో పెట్టి కాపాడుకుంటాము, వాళ్ళకి అండగా ఉంటాము. రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నారో వారికి అందజేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా అండగా జనసేన టీడీపీ బీజేపీ అని చెప్పి తెలియజేస్తూ మరి వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరూ కూడా సాధారణంగా అభిమానిద్దాము, వాళ్ళకి కూడా దాచిపెట్టుకుందామని చెప్పి మీ అరవింద్ బాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత. జై చదలవాడ, జై చదలవాడ, జై జిలాని, జై జిలాని. మీరందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నాము. పార్టీ అభివృద్ధికి 2 ఓట్లు మన తెలుగుదేశం పార్టీకి వేయాల్సిందిగా కోరుతున్నాము. పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాము. సయ్యద్ ఖాజామణి గారు మీకు సముచిత స్థానం సయ్యద్ ఖాజా షేక్ ఖాజా సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గారు మీరంతా యూత్, మీరందరూ బాగా కష్టపడి పనిచేయాల పార్టీకి.